గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియాగా రిలీజ్ అయింది. సో మూవీకి సంబంధించి ఆడియన్స్ టాక్ అయితే తీసుకున్నాం. సో వాళ్ళు కొంతవరకు కొంతమందికి చాలా బాగా నచ్చింది, కొంతమందికి కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ అనేవి లాగ్ అనిపించినాయి అని పబ్లిక్ టాక్ అయితే వినపడతా ఉంది. సో సినీ క్రిటిక్ అప్పాషి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి ఎలా అనిపించింది మూవీ రివ్యూ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అనంద్ర. కన్నప్ప మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళారు? థియేటర్లో కూర్చున్న తర్వాత ఏంటి మీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ కన్నప్పకు సంబంధించి? అంటే ఇందా నువ్వు చెప్పే చూడు, ఆడియన్స్ కొంతమంది ఎక్కువ మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది కంప్లైంట్స్ చేశారు అక్కడక్కడ లాగ్ అది ఉందని చెప్పి. అలాగే అంటే ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా కూడా చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు అంతకుముందు మొన్న రిలీజ్ అయినటువంటి కలేజా సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా జనానికి నచ్చలేదు. ఇప్పుడు మొన్న రిలీజ్ చేస్తే నచ్చింది. అలాగే నా వరకు అయితే నేను ఓవరాల్గా చాలా బాగుందని అనిపించింది సినిమా. మైనస్లు అయితే కొంచెం అక్కడక్కడ కొన్ని మైనస్లే ఉన్నాయి. అంటే ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానీ ఇటువంటివి ఉన్నాయి. ఈ సినిమా మైనస్లు అంటే ఏం చెప్తారు? అంతే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొంత మైనస్ అది అని అనిపించింది. అదర్వైజ్ పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. ఓకే. మంచు విష్ణు సంబంధించి అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్పొచ్చు. చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశాడు మంచు విష్ణు. అలాగే అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ, శరత్ కుమార్ కానీ, మోహన్ లాల్ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. అంటే ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్లు తీసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఓకే. ఆ విషయంలో అతన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంటే ఈ ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమాకి ఈ లాంగ్వేజ్లోనూ లేదంటే మార్కెట్ పరంగానో బజ్ వస్తుందని ఆ ఆర్టిస్టులను తీసుకున్నట్టు అనిపించిందా? లేదు అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు కరెక్ట్, ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఉండాలి అనిపించింది? అలాగే అంటే నిడివి పరంగా తక్కువే కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని కాస్టింగ్ చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్ట్ న్యాయం చేశారు. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు మోహన్ లాల్ ఎంత మంచి ఆర్టిస్టో మనకు తెలుసు, శరత్ కుమార్ అలాగే అక్షయ్ కుమార్, కాజల్ వీళ్ళందరూ బెస్ట్ ఆర్టిస్టులు అని మనకు తెలుసు. ఆ పాత్రలకి వాళ్ళు పూర్తిగా న్యాయం చేశారని మనం చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ల పరంగా ఈ సినిమాలో వంకలు పెట్టడానికి పెద్దగా ఏం లేదు. ఇంకా మిగతా విషయాలు ఏదైనా వంకలు పెట్టడానికి ఏమైనా ఉంటుందేమో కానీ ఆర్టిస్టుల అభినయానికి సంబంధించినంత వరకు అందరూ కూడా ది బెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మోహన్ బాబు ఎంత మంచి పర్ఫార్మరో మనకి తెలుసు. ఆయన కూడా ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. పర్ఫార్మెన్స్ల పరంగా అంత బాగుంది. సినిమాటోగ్రఫీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓకే. అంటే యాక్చువల్గా స్టోరీ లైన్ తనిఖీల భరణ్ గారి దగ్గర నుంచి తీసుకున్నామని విష్ణు గారు ముందు నుంచి చెప్తూ వచ్చారు. దానికి వర్క్ చేశాడు. స్టోరీ లైన్ ఆమె తీసుకోవడం కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కృష్ణరాజు గారు తీశారు భక్త కన్నప్ప. అంతకుముందు కన్నడ రాజ్ కుమార్ గారు ఆయన తీశాడు. కాబట్టి స్టోరీ లైన్ ఆయనది కాదు, ఆయన దానికి వర్క్ చేశాడు. అంటే ఇప్పుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి నువ్వు ఇందాక అన్నావు. యాక్చువల్గా ఇది మన తనిఖీల భరణం గారికి డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే ఆయన బేసిక్గా ఎంత మంచి రైటరో మనకు తెలుసు. ప్రతి మంచి రైటర్లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి త్రివిక్రమ్ కానీ, కొరటాల శివ కానీ వీళ్ళందరినీ మనం చూస్తే గతంలో జంజాల కానీ వీళ్ళందరూ మంచి రైటర్స్ అందరూ కూడా మంచి డైరెక్టర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్వతహాగా చాలా మంచి రైటరు ప్లస్ ఆర్టిస్ట్ కూడా అయినటువంటి తనిఖీల భరణి ఈ సినిమాతో డైరెక్టర్ కావాలని చెప్పి ఆయన అనుకున్నాడు. దానికోసం ఆయన చాలా వర్క్ చేశాడు. తర్వాత వేరియస్ రీజన్స్ వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఇప్పుడు ఈ మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేసినటువంటి ముఖేష్ కుమార్ సింగ్ దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. అంటే కానీ సార్ అంటే సినిమా చూసిన తర్వాత ముఖేష్ కుమార్ సింగ్ కంటే తనిఖీల భరణ్ గారు తీసుంటే ఆ ఎమోషన్ కానీ ఆ భక్తి రసం కానీ ఇంకొంచెం బాగుండేది. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం సీన్స్ అనేవి కూడా కొంచెం రొమాన్స్ కూడా ఎక్కువ పెట్టారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. తనిఖీల భరణ్ గారు తీసుకుంటే ఇంకా బాగుండేది అనేది కూడా వినిపిస్తుంది. అది అంటే మనం అలాగా ఆయన తీసుంటే ఎలా ఉండేది, లేదంటే ఇంకొక ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ తీసుంటే ఎలా ఉండేది, రాజమౌళి తీసుంటే ఎలా ఉండేది అంటే దానికి మనం ఆన్సర్ ఉండదు. కానీ ఖచ్చితంగా తనిఖీల భరణ్ లాంటి ఒక రైటరు తీసుంటే ఇంకొంచెం ఎమోషన్ పరంగా కానీ దీని పరంగా కానీ ఇంకా డెప్త్ అది వచ్చి ఉండేదేమో. బట్ అలా అని చెప్పి ముఖేష్ కుమార్ ఈ సింగ్ని మనం తక్కువ చేయడానికి లేదు. చాలా అద్భుతంగా అతను తెరకెక్కించాడని మనం చెప్పొచ్చు. ఓకే.
క్లైమాక్స్ లాస్ట్ 40 మినిట్స్ వరకు అయితే విష్ణు గారే డైరెక్ట్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలా ఏమైనా అనిపించిందా? స్టోరీని ఏమైనా కొంచెం అటు ఇటుగా మార్చినట్టు కానీ, స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయినట్టు కానీ? అంటే ఆయన స్టోరీలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినట్టు ఆయన స్వయంగా చెప్పుకున్నాడు కాబట్టి, అంటే ఒక హీరోగా ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా క్రియేటివ్ పరంగా కూడా ఇన్వాల్వ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు కదా. అలా అని చెప్పి ఇది ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయినట్టు లేకపోతే ఎక్కడైనా కొన్ని సీన్లు అవి చెడగొట్టినట్టు ఏం అనిపించదు. క్రెడిట్ మనం ముఖేష్ కుమార్ సింగ్కి మనం హ్యాపీగా ఇవ్వచ్చు. బాగా చేశాడు అతను. అయితే ఇక్కడ బుకింగ్స్ అనేది బాగానే జరిగినాయి. సో ఇప్పటికీ కూడా థియేటర్స్ అన్ని కూడా ఫుల్ అవుతున్నాయి. సో ఈ క్రెడిట్ అంతా అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న క్రేజ్ అనుకోవచ్చా, లేదా ఓన్లీ ప్రభాస్ క్రేజ్ అనుకోవచ్చా? ఉంటుంది కదా, ప్రభాస్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే ఏది డామినేట్ చేస్తుంది ఇక్కడ రెండిట్లో? దీనికి కొంత క్రేజ్ ఈ సినిమాకి ముందు నుంచి, అంటే రకరకాల వివాదాల వల్ల కావచ్చు, కాంట్రవర్సీల వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఏర్పడిన కొంత క్రేజ్. ప్రభాస్ ఈ సినిమాలో అంటే ఏదో స్పెషల్ అపియరెన్స్ కాకుండా ఒక కీలక పాత్ర పోషించాడన్న విషయం కూడా ఈ సినిమా బుకింగ్స్లో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళు కూడా ప్రభాస్ని ఏరి కోరి ఆయన్ని ఆబ్లిగేట్ చేసి మోమాట పెట్టో లేదంటే రిక్వెస్ట్ చేసి ఎందుకు అందులో యాక్ట్ చేయించారు? దానికోసమే కదా, ఆ మైలేజ్ కోసమే కదా. కాబట్టి ప్రభాస్ ఒక సినిమా చూసి చాలా రోజులైంది థియేటర్లో అని చెప్పి చాలామంది వచ్చి ఉంటారు. దాన్ని మనం వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్పస్, ప్రభాస్ని తీసుకున్న పర్పస్ అది కదా. ఓకే, రైట్. అంటే ఎక్కడైనా ఆర్టిస్ట్లో ఉన్న సీన్లు ఏమైనా మిస్ అయినాయి అని ఎక్కడైనా అనిపించిందా ప్రభాస్ గారి సీన్స్ ఏమైనా? అది అలాగేం లేదు. ఇక్కడ సీన్ మిస్ అయినట్టు కానీ జర్కులు కానీ అటువంటి ఏమీ లేదు. ముఖ్యంగా ప్రభాస్ వల్ల లాస్ట్లో ఏదైతే తిన్నడు అని నాస్తికుడిగా ఉన్నటువంటి తిన్నడు కన్నప్ప శివభక్తుడిగా మారడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికోసం ప్రభాస్ క్యారెక్టర్ రుద్ర పాత్ర ఏదైతే ఉందో అది ఆ పర్పస్ ఆ పాత్ర పర్పస్ బాగా ఇదయ్యింది, ఎలివేట్ అయింది. దానివల్ల సినిమాకి ప్లస్ అయిందని మనం చెప్పొచ్చు ప్రభాస్ క్యారెక్టర్ వల్ల. బడ్జెట్ పరంగా 200 కోట్లు ఖర్చు అయిందని అనిపించింది ఆ సినిమాకి చూస్తే? అంటే జనరల్గానే ఏదైనా ఒక సినిమాకి ఒక 100 కోట్లు అయితే 150 కోట్లు 200 కోట్లు అయిందనడం సహజమే కదా. ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. ప్లస్ అలా కాదు, మనకి ఇప్పుడు ఏమవుద్దంటే అనేంద్ర, ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఇప్పుడు మొన్న మనం చూసాం ఒక సినిమా, ఇప్పుడు కుబేరా సినిమాలో రష్మిక ఎంత బిజీ ఆర్టిస్ట్, పాన్ ఇండియా ఆర్టిస్ట్ లాగా ఉంది. ఆమె రెమ్యూనరేషన్ ఇప్పుడు 10 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటున్నారు. ఆమెతో షూట్ చేసినటువంటి పాట సినిమాలో లేదు కదా. ఇది మన సినిమా విజువల్స్ని బట్టి ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యి ఉంటుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని తీసి నిడివి పరంగా ఎక్కువైందని కానీ లేకపోతే ఇంకోటి బాగా కనెక్ట్ అవ్వలేదని కానీ పక్కన పెట్టవచ్చు కదా. కాబట్టి మనం బడ్జెట్ని మనం గెస్ చేయలేం అది ఎంత అయ్యింది. ప్లస్ ఇందులో అక్షయ్ కుమార్, కాజల్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ ఇలాగ ఆర్టిస్టులే ఉన్నారు కదా. డెఫినెట్గా అంటే వాళ్ళు చెప్పినట్టు 200 కోట్లు అవ్వకపోయినా కూడా చాలా ఎక్కువగానే బడ్జెట్ అయ్యి ఉంటుంది. అది కనిపిస్తుంది మనకి తెర మీద. అంటే ఒక మన నేటివ్ అనేది కనిపించిందా? ఎందుకంటే న్యూజిలాండ్లో షూట్ చేశారు కన్నప్ప స్టోరీని. ఆ డిఫరెన్స్ ఏమన్నా మీకు స్క్రీన్ మీద చూస్తున్నాం? అది నాకు అసలు అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు నేటివిటీకి సంబంధించి పీరియడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో ఇది 2వ శతాబ్దంలో జరిగిన సినిమాగా కాబట్టి అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇది కానీ కమ్యూనికేషన్ కానీ ఏమీ లేని రోజులు కదా. ఎక్కడైనా చిన్న తీగ కనిపించడం లేకపోతే ఇంకోటి కనిపిస్తే ఇబ్బంది అవుద్ది కాబట్టి వెళ్ళుంటారు. లేకపోతే హ్యాపీగా భక్త కన్నప్ప తీసినట్టు మారేడుమిల్లి అడవుల్లోనో లేదంటే శ్రీకాళహస్తి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా తీసినా సరిపోయి ఉండేది అని నాకు అనిపించింది. పని కట్టుకుని ఇది న్యూజిలాండ్లో తీయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది నాకు. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? టోటల్గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? మనం కరెక్ట్గా ఎందుకంటే సినిమా ఎంతవరకు రీచ్ అయింది, ఎంత బ్లాక్ బస్టర్ అయింది అనేది ఈవెన్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రొడ్యూసర్స్ నుంచి కూడా పోస్టర్స్ రూపంలోనే చూపిస్తూ ఉంటారు. అవునవును. సో కానీ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అంటే మన సోషల్ మీడియాలో కానీ జనరల్గా ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి విపరీతంగా ట్రోలింగ్ అది సోషల్ మీడియాలో జరుగుతుంటుంది. ఈ సినిమాకి సంబంధించి అలా ట్రోలింగ్ చేయడానికి పెద్దగా అంటే పనిగట్టుకొని చేస్తే మనం ఏం చెప్పలేం, కానీ ట్రోలింగ్ మెటీరియల్ అయితే ఇందులో ఏం లేదు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది చేస్తున్నటువంటి ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ ఇప్పుడు జస్ట్ ట్వీట్ చేశాడు, సినిమా చాలా మంచిది,
పాజిటివ్ టాక్ ఉంది అని ఆ మంచు విష్ణుని అభినందిస్తూ ప్రభాస్ని విష్ణు కెరీర్లో అభినందిస్తూ biggest opening. అలా అంటే మంచు విష్ణు కెరీర్లో కమర్షియల్గానే కాకుండా కలెక్షన్స్ పరంగానే కాకుండా ఆర్టిస్ట్గా కూడా అతను సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇది అంటే కెరీర్ బెస్ట్ సినిమాగా మనం చెప్పొచ్చు మంచు విష్ణుకి. ఓకే రైట్. అయితే ఈ కలెక్షన్స్ ఎంత ఉంటాయి ఏంటన్నది మనం చెప్పలేం కాబట్టి, కానీ డీసెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సినిమాకి. వాళ్ళు ఏదైతే దీని మీద ఇన్వెస్ట్ చేశారో అది హ్యాపీగా డిజిటల్ రూపంలో కానీ శాటిలైట్ రూపంలో కానీ ఓటీటీ ఇలాగా ఓవరాల్గా అది ఇది కంబైన్ చేస్తే వాళ్ళు సేఫ్ అవుతారని నాకు అనిపించింది. అంటే ట్రోలింగ్ కంటెంట్ లేనప్పుడు ట్రోలింగ్ చేయొద్దు అని నోటీస్ ఎందుకు పెట్టినట్టు? అంటే అవును, అంటే అది అసలు నేను చూడలేదు. మీడియాలో అయితే మన ప్రధాన మీడియాలో అది లేదు, సోషల్ మీడియాలో అది విడుదల చేశారని చెప్పారు. అంటే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే కేసులు పెడతామని చెప్పి. అది భావ ప్రకటనకు సంబంధించినటువంటి అంశం. ఎవరికైనా సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, దాన్ని ఎలాగా ఇది చేస్తారు? అలా అని చెప్పి ఇప్పుడు అది చూసి నిజంగా బాగాలేదేమో అందువల్ల అలాగా వాళ్ళు ముందస్తు దీని కింద చర్యలో భాగంగా అలా విడుదల చేశారేమో అని ఎవరైనా అనుకుంటే ఇందులో అదేం లేదు. సినిమా పరంగా అంత నెగిటివ్ లేదు, పర్ఫార్మెన్స్ల పరంగా నెగిటివ్ లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ ట్రోల్ చేయడానికి ఇందులో ఏమీ నాకు కనిపించలేదు. ఓవరాల్గా డీసెంట్ ఫిల్మ్ అని మనం చెప్పొచ్చు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.